దీని ప్రైస్ వచ్చి మర్చిపోయాను. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఈ గ్లాసెస్ వచ్చి అన్బ్రేకబుల్. ఏదైనా ఆయిల్ ప్రొడక్ట్, ప్లాస్టిక్ కాబట్టి అన్బ్రేకబుల్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. కట్ చేసి బై ఏదో చెప్దాం అనుకున్నా, ఒక నిమిషం. సో ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ అండి. వాటర్ బాటిల్స్ అయితే ఆర్డర్ చేశాను. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి, సో ఇప్పుడు మన థర్డ్ ప్రోడక్ట్ అండి ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్. గ్లాస్ వి, ట్రాన్స్పరెంట్ వి, లీక్ ప్రూఫ్ కంటైనర్స్ అన్నమాట. ఇక్కడ ఉంది మన నెక్స్ట్ ప్రోడక్ట్, ఇది అన్నమాట. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మీనా. ఈ రోజు అయితే మనం మీషో నుంచి తెప్పించిన కొన్ని హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ అయితే రివ్యూ చేయబోతున్నామండి. ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో, క్వాలిటీ ఏంటో, ప్రైస్ రేంజ్ ఏంటో అన్ని మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తామన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇప్పటిదాకా 9 గివ్అవేస్ అయితే రన్ చేసాం, మీకు అందరికీ తెలిసిందే. ఇది 10th గివ్అవే అన్నమాట. గివ్అవేని కూడా మీరు కమెంట్ చేస్తే దాంట్లో డిఫరెంట్ బేసిస్ మీద విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తున్నాము. మీరు కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. విన్నర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మాకు కమెంట్ అయితే పెడుతున్నారండి. సో మీరు కూడా ఈ గివ్అవే గెలుచుకునే అవకాశాన్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దండి. సో ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను కాబట్టి మీరు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ అండి. వాటర్ బాటిల్స్ అయితే ఆర్డర్ చేశాను, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. కమింగ్ సమ్మర్ కాబట్టి బాటిల్స్ కొంచెం అవసరం ఉంటాయి మనకి. సో ఇదన్నమాట. దీంట్లో మల్టీ కలర్స్ వచ్చాయి చూడండి. ఇది పింక్ కలర్ బాటిల్ ఫస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను. దీంట్లో మల్టీ కలర్స్ అన్నారు, నాకైతే స్కై బ్లూ, గ్రీన్ అండ్ 2 గ్రే వచ్చాయి అనమాట. సేమ్ కలర్స్ వచ్చాయి. బట్ ప్రోడక్ట్ అయితే బాగుంది, ప్లాస్టిక్. అండ్ ఫ్రిడ్జ్ లో కూడా మనకి స్పేస్ తక్కువ తీసుకుంటుంది బికాస్ ఆఫ్ స్క్వేర్. ఇది బ్రెడ్త్ కూడా తక్కువ ఉందండి, చాలా బాగుంది. సో మీరు కానీ జ్యూసెస్ కానీ బటర్ మిల్క్ కానీ ఏదైనా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈజీగా వాష్ అయిపోద్ది, ప్లాస్టిక్ కాబట్టి. అండ్ ముఖ్యంగా ఏంటంటే, మన ఇంట్లో ఆల్రెడీ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నా ఎంత బీపీఏ ఫ్రీ అయినా అప్పుడప్పుడు చేంజ్ చేయడం అయితే మంచిదండి. సో అలా చేంజ్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఇవి ఒకసారి తెప్పించండి, సరదాగా ఉంటాయి, బాగుంటాయి, పిల్లలు కూడా లైక్ చేస్తారు. అంటే చేంజ్ గా ఉంటే మనకు కూడా కొత్త వస్తువు అనగానే కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటది కాబట్టి. సో ఇది కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి 44 రూపీస్ పడిందండి. నిజంగా చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఆ ప్రైస్ లో ఇలాంటి బాటిల్స్ వచ్చాయండి, నిజంగా బాగుంది, పర్వాలా క్వాలిటీ ఆ ప్రైస్ కి. అంటే టోటల్ సెట్ వచ్చి నాకు 259 రూపీస్ పడిందండి. సో ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి. ఇలా ఎల్లో కలర్, స్కై బ్లూ కలర్, గ్రీన్ అండ్ గ్రే అయితే వచ్చాయి అనమాట. ఇవి మనకి బాగున్నాయి, ట్రాన్స్పరెంట్ కాబట్టి లుక్ అయితే చాలా బాగుంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి. ఇవన్నమాట 6 బాటిల్స్. చెప్పాను కదా, ప్రైస్ రేంజ్ అయితే చాలా అఫోర్డబుల్ గా ఉంది. సో నచ్చిన వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి చాలా అవసరమైన ప్రోడక్ట్ అండి. కిచెన్ స్పూన్స్, గరిటెలు. ఒకసారి మనకి 5 సెట్ వచ్చాయి ఇవి. దీని ప్రైస్ మాత్రం నిజంగా మనకు ఆశ్చర్యపోతాం, అంత తక్కువ ప్రైస్ నాకు నిజంగా అనిపించింది. సో ఇందులో 5 ఉన్నాయండి, అవి ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే ఇదిగోండి, ఈ గరిట వచ్చింది మనకి. సో ఇది చూస్తే నిజంగా స్టీల్ కూడా చాలా బాగుందండి, క్వాలిటీ. ఒకసారి చూడండి, ఒక్కొక్కటి మనకి 49 రూపీస్ పడింది, అంటే అరౌండ్ 50 రూపీస్ అనుకోని. ఇదిగో ఇది ఒకటి వచ్చింది. తర్వాత చూస్తే మనం గారెలు అవి వేసుకునే ఇది కూడా అన్నమాట. దీనికి ఇక్కడ ప్లాస్టిక్ హోల్డర్ వచ్చిందండి, చూడండి. దీని వల్ల మనకి చెయ్యి కాలుతుంది అన్న ఇది ఉండదన్నమాట. తర్వాత ఈ హ్యాండిల్ ఏంటంటే చక్కగా ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్ కూడా వచ్చిందనమాట. ఇది కూడా యూస్ఫుల్ ప్రోడక్టే, మనకి ఆయిల్ ఏ వండుకున్నా సరే చాలా బాగుంటది. తర్వాత వచ్చి ఇది మామూలు కర్రీస్ కది యూజ్ అయ్యేది. ముఖ్యంగా చూస్తే మీరు హ్యాండిల్ చాలా పొడుగ్గా ఉందండి. దీని వల్ల మనకి చెయ్యి కాలుతుంది అన్న ఇది ఉండదు. అంటే దాంట్లో వదిలేసిన మూకిడ్లో కానీ దేంట్లో అన్న వదిలేసినా సరే పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చి మనం అట్లు వేసుకునేది అనమాట. తర్వాత ఇది దేనికైనా మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు, కర్రీస్ కి అలాంటి వాటికి. సో ఈ ప్రోడక్ట్ అంతా కలిపి మనకి 248 రూపీస్ కి వచ్చిందండి. అంటే ఈచ్ 149 రూపీస్ పడింది అరౌండ్. సో 50 రూపీస్ లో ఇలా వచ్చిందంటే చాలా బెస్ట్ అని నా ఉద్దేశం. అండ్ స్టీల్ కూడా మంచి స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్. రేటింగ్ కూడా చాలా బాగుంది దీనికి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో ఇప్పుడు మన థర్డ్ ప్రోడక్ట్ అండి. ఇది ఏంటంటే మనకి గ్లాసెస్ అన్నమాట. చూడడానికి మనం గ్లాసెస్ లా ఉన్నాయి, కానీ ఇవి ప్లాస్టిక్ అన్నమాట, ఫైబర్ గ్లాసెస్. ముఖ్యంగా బీపీఏ ఫ్రీ. సో కమింగ్ సమ్మర్ కాబట్టి మనం దీంట్లో జ్యూసెస్ కానీ, ఫలూదా కానీ ఇలా ఏదైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే మనం సర్వ్ చేయొచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చి 157 రూపీస్ పడిందండి. 6 గ్లాసెస్ వచ్చాయి. సో ఈచ్ వన్ ఎంత అంటే 26 రూపీస్ అనమాట, చాలా తక్కువ ప్రైస్. నాకైతే నచ్చేయండి. చూస్తే ప్లాస్టిక్ కాబట్టి మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, పిల్లలకి ఇచ్చిన భయం ఉండదు కాబట్టి నాకైతే ఈ ప్రోడక్ట్ నచ్చింది. సో 6 గ్లాసెస్ వచ్చాయి అనమాట మనకి. ఇదిగోండి, ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా నీట్ గా చేశారు.
అండ్ ఈ ప్రొడక్ట్ అయితే మనకి అన్బ్రేకబుల్ అండి, బీపీఏ ఫ్రీ అండ్ అన్బ్రేకబుల్, కాబట్టి పిల్లలకి హ్యాపీగా ఇచ్చేయచ్చు భయం లేకుండా. సో ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రొడక్ట్ అయితే వెళ్ళిపోదాం. అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్. ఇవన్నీ వుడెన్ గరిటలు అనమాట, వుడెన్ స్పూన్స్. సో ఇవన్నీ మల్టీపర్పస్ అనమాట అండి. దీంట్లో మనకి 7 వచ్చాయి. ఒక్కొక్కటి చూసారంటే ఇదిగోండి, ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా చాలా యూస్ఫుల్. మనకి స్టీల్ లో ఎలాంటి గరిటలు ఉంటాయో అవే అనమాట ఇవి కూడా. యాక్చువల్లీ ఈ వుడెన్ ఎందుకంటే మన నాన్ స్టిక్ ప్యాన్స్ కి అయితే ఇవి చాలా బెటర్ అండి, ఎందుకంటే స్టీల్ యూజ్ చేస్తే అవి గీతలు పడిపోతాయి జనరల్ గా. సో నాన్ స్టిక్ ప్యాన్స్ కి ఇవి చాలా యూజ్ అవుతాయండి. ప్రెసెంట్ ఇవి అందరూ అలా యూజ్ చేస్తున్నారు. సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చిందండి. 7 ఉన్నాయి మనకి, ఇందులో 7 కలిపి 143 రూపీస్ అండి. అంటే ఈచ్ వన్ వచ్చి 20 రూపీస్ పడింది. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని నా ఉద్దేశం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే పెడతానండి, తప్పకుండా చెక్ చేయండి. ముఖ్యంగా ప్రెసెంట్ మన అందరం వాడేది నాన్ స్టిక్ ప్యాన్సే కాబట్టి ఈ ప్రోడక్ట్ యూస్ఫుల్ అని నా ఉద్దేశం అనమాట. అండ్ ఇదైతే నేను డార్క్ బ్రౌన్ కలర్ ఆర్డర్ పెట్టానండి, బట్ మనకి ఇలా లైట్ లో వచ్చింది, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది అనమాట. ఎనీవేస్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే టీ కప్స్ అండి. అవి కూడా గ్లాస్ వి, ట్రాన్స్పరెంట్ వి. చాలా చాలా నచ్చైతే తెప్పించానండి ఇవి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎవరికైనా ఇవ్వడానికైనా చాలా బాగుంటాయి. చాలా చాలా క్లాసీ లుక్. మీరు చూసారంటే చూడండి, ఇదిగోండి మనకి సెట్ ఆఫ్ 6 వచ్చాయి. ఇవి కాఫీ ఆర్ టీ కప్స్ అండి, గ్లాస్, కంప్లీట్ గ్లాస్. సో కేర్ గా చూడండి, దీన్ని హ్యాండిల్ చేయడం మాత్రం చాలా కేర్ గా చేయాలి. ఇదిగోండి, కానీ లుక్ మాత్రం చాలా బాగుంది, చక్కగా క్లాసీగా ఉంది. అండ్ ఇది షేప్ కూడా రౌండ్ కాదు, స్క్వేర్ కాదు అన్నట్టు వచ్చిందండి షేప్. చూసారంటే ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది. అండ్ కాస్ట్ వచ్చి మనకి 358 రూపీస్ పడిందండి 6 కప్స్. అంటే ఈచ్ కప్ 60 రూపీస్ పడింది అనమాట. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుందండి, క్వాలిటీ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది కూడా కాఫీ ఆర్ టీ కప్స్ అండి. ఇందాక మనం గ్లాస్ ప్రోడక్ట్ అయితే చూసాం కదా, గ్లాస్ టీ కప్స్, అలాగా ఇది క్లే అన్నమాట. మీరు ఒకసారి చూసారంటే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది డిజైన్ కానీ ఏదైనా. ఈ మధ్య క్లే పాట్స్ లో వండడం అవి కూడా ఫేమస్ అయ్యాయి, అంటే టేస్ట్ బాగుంటుందని. సో అలా కాకపోయినా ఇందులో టీ తాగడం అన్నది కూడా కొంచెం మంచిదే అని నా ఉద్దేశం, క్లే కాబట్టి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఇది ఇస్తే చాలా గ్రాండ్ లుక్ లా ఉంది. ఒకసారి చూడండి, డిజైన్ కూడా చాలా బాగుంది, రియల్ క్లేతో చేసిందండి. అండ్ దీని ప్యాకేజింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది మనకి. ఒకసారి చూసారంటే ప్యాకేజ్ కూడా చాలా జాగ్రత్తగా వచ్చింది. అండ్ మీరు కూడా చాలా జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. గ్లాస్ అయినా క్లే అయినా మనం కప్స్ అనగానే కొంచెం కేర్ గానే హ్యాండిల్ చేయాలండి. సో ఇది మనకు వచ్చి 228 రూపీస్ పడిందండి, 4 కప్స్ వచ్చి. అంటే ఈచ్ వన్ అరౌండ్ 56 రూపీస్ అలా పడింది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇదిగోండి, ఇక్కడ ఉంది మన నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది అనమాట. ఇవన్నీ స్టీల్ స్పూన్స్ అండి, కాకపోతే గోల్డ్ ప్లేటెడ్ స్టీల్ స్పూన్స్ అన్నమాట. దీంట్లో ఒక డిఫరెన్స్ అయితే ఉందండి, అంటే ఒక ప్రత్యేకత అంటారు కదా, అలాగనమాట. ఏంటంటే స్పూన్ డిఫరెంట్ మౌల్డ్స్ లో చేశారనమాట. ఇది లవ్ సింబల్ స్పూన్ లాగా, తర్వాత ఫ్లవర్ షేప్ లాగా ఇలా ఇచ్చారనమాట. చూస్తే నిజంగా చాలా చాలా క్యూట్ ఉన్నాయండి. ఈ ప్రోడక్ట్ నాకు చాలా క్యూట్ గా అనిపించింది. అండ్ ఇవి మనం దేనికి వాడుకోవచ్చు అంటే ఫలూదా, ఫ్రూట్ సలాడ్స్ ఇలాంటి వాటికి ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఐస్ క్రీమ్, డెజర్ట్స్ ఇలా అన్నమాట. పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు. డిఫరెంట్ గా ఉంది. ఫ్లవర్ స్పూన్, హార్ట్ షేప్ స్పూన్ ఇలా ఉన్నాయన్నమాట. క్యూట్ ప్రోడక్ట్. అండ్ దీని ప్రైస్ వచ్చి 190 రూపీస్ అండి. అంటే మనకి ఒక్కొక్క స్పూన్ 45 to 47 రూపీస్ అరౌండ్ పడింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇదిగోండి, లీక్ ప్రూఫ్ కంటైనర్స్ అన్నమాట. ఇది ఏంటంటే మనకి ట్రావెలింగ్ పర్పస్ కి యూజ్ అవుద్ది. సో ఇందాక ప్యాకింగ్ చూసారు కదండి, ప్యాకింగ్ బాగుందని అలా ఉంచాను. ఇంకా ఓపెన్ చేశానండి. ఈ సైజ్ ఆఫ్ కంటైనర్ ఒకటి, ఈ సైజ్ ఆఫ్ జార్ లాగా ఇచ్చారనమాట. ఇవి లీక్ ప్రూఫ్ అని చెప్పాను కదా. ఇదిగోండి, ఇలాంటి బటన్స్ మనకి చక్కగా లాక్ అయిపోతాయి. దీన్ని లాక్ బటన్స్ అంటాం కదా. ఇందులో మనం ఏదైనా జ్యూసెస్ లాంటి లిక్విడ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ముఖ్యంగా. అండ్ ఇది మనకి ట్రావెలింగ్ పర్పస్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే చక్కగా ఇలా లాక్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఏదైనా జ్యూస్ లాంటిది అలా క్యారీ చేసేయచ్చు. అండ్ ఇందులో కూడా మనం ఏం వేసుకున్నా పర్వాలేదు, చక్కగా లాక్ అన్నమాట, లాక్ సిస్టమ్. ఇలాంటివి మనకి 3 వచ్చాయి అండ్ ఇలాంటివి 2 జార్స్ వచ్చాయి. అండ్ ఈ ప్రొడక్ట్ ప్రైస్ వచ్చి 209 రూపీస్ పడిందండి. అంటే ఈచ్ వన్ వచ్చి 40 రూపీస్ అలా అరౌండ్ పడింది ఒక్కొక్కటి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి, తప్పకుండా చెక్ చేయండి. ఇదైతే యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి నా దృష్టిలో. ప్లాస్టిక్ ప్రోడక్టే అయినా సరే చాలా యూస్ఫుల్ అండి, తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే
ట్రావెలింగ్ కి యూజ్ అయ్యేది మనకి చాలా ముఖ్యం, అంటే లీక్ అవ్వదు కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇవి మెజరింగ్ కప్స్ అండి, మెజరింగ్ స్పూన్స్ యాక్చువల్లీ. ఇదిగోండి చూడండి 10 పీసెస్ ఉన్నాయన్నమాట. మెజరింగ్ అంటే ఏంటంటే కూరలో మనకి హాఫ్ టీ స్పూన్, 3/4 టీ స్పూన్ ఇలా వేయాలి అని చెప్తారు కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి. యాక్చువల్లీ మేము కొత్తగా పెళ్ళైనప్పుడు మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళము, అక్కడ ఐకియాలో తీసుకున్నాను నేను. అలాంటి ప్రోడక్ట్ అనుకుని ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ మల్టీ కలర్ ఆర్డర్ పెడితే ఇలా వచ్చింది. ప్రోడక్ట్ అయితే బాగుంది, బట్ ఇలా సింగిల్ కలర్ అయితే వచ్చేసింది అనమాట, బ్లాక్. మీరు ఒకసారి ఆర్డర్ చేసినప్పుడు చెక్ చేయండి. ముఖ్యంగా నాకు దీంట్లో నచ్చిన పార్ట్ ఏంటంటే అన్ని ఇలా ఇందులో లాక్ చేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా దీనికి హ్యాండిల్ ఇచ్చేసారు, చక్కగా యూజ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోవచ్చు. టోటల్ 10 ఉన్నాయి. ఇది వచ్చి మనకి 130 రూపీస్ పడిందండి, అంటే ఈచ్ వన్ వచ్చి 13 రూపీస్ అరౌండ్ అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రొడక్ట్స్ అన్ని క్వాలిటీ అయితే చాలా బాగుంది. నిజంగా మీషోలో ఈ క్వాలిటీకి ఆ ప్రైస్ రేంజ్ కి నిజంగా మ్యాచ్ అవుతుందండి. చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్ అన్ని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ ప్రొడక్ట్ కావాలో అవన్నీ లింక్స్ అయితే ఉంటాయి కాబట్టి నచ్చిన ప్రొడక్ట్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, మన గివ్ అవే ప్రోడక్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానండి, అదే మన గివ్ అవే. సో ఇంకెందుకు లేట్, మీరు టకటక కామెంట్స్ అయితే చేసేయండి. మేము సర్టెన్ బేసిస్ మీద విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాం. అండ్ ఎప్పుడు చెప్పే విషయమే, విన్నర్ అయితే ఏ బయాస్డ్ ఏమీ లేదండి, మేము అందరినీ వినేలాగే చూస్తాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క కేటగిరీలో సెలెక్ట్ చేస్తున్నాం అనమాట, ఒక్కొక్క బేసిస్ లో సెలెక్ట్ చేస్తున్నాము. సో తప్పకుండా అందరూ డిసప్పాయింట్ అవ్వకుండా పార్టిసిపేట్ చేయండి, గివ్ అవేస్ గెలుచుకోండి. సో ఇదనమాట మన వీడియో అండి, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. గివ్ అవే అనే కాదు, జస్ట్ ఈ ప్రోడక్ట్స్ ఏమైనా యూజ్ అవుతాయి కదా, అంటే మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో వచ్చాయి కదండి, ప్రైస్ రేంజ్ కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకుంటారనమాట. సో ఇంతే ఈ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అది కూడా ప్రోడక్ట్స్ అయితే సగం వచ్చాయి, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.